నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు కింగ్డమ్ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బట్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ మనం రివ్యూస్ ద్వారా కానీ థియేటర్కి వెళ్ళి కానీ చూడడం జరిగింది. బట్ కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఎలా ఉందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు కింగ్డమ్ మూవీ అనేది రిలీజ్ అయింది. బట్ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఎలా ఉందంటారు ఫస్ట్ డే? అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మొన్న వారం క్రితం మన వీరమ్మల కలెక్షన్స్ చూసాం. వీరమ్మల్లో అయితే కలెక్షన్స్ కుమ్ముడు ఫస్ట్ డే. అవును, ఫస్ట్ డే కలెక్షన్స్ బీభత్సంగా వచ్చేసినట్టున్నాయి. అవును, ఆ స్థాయిలో పోల్చుకుంటే చాలా పూర్ అని చెప్పాలి. అంటే ప్రమోషన్స్ కూడా బాగానే అయ్యాయి కదా సార్? ప్రమోషన్స్ బాగా చేశారు, కానీ అంటే స్టార్డమ్ అనేది ఇక్కడ కింగ్డమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టార్డమ్ కూడా చూడాలి. ఓకే, స్టార్డమ్ ప్రకారం చూసుకుంటే మన ఆయనకు ఉన్న స్టార్డమ్ మామూలుది కాదు, పవర్ స్టార్కి. అందుకని ఆ రోజు వచ్చిన కలెక్షన్స్ని ఈ రోజు వచ్చిన కలెక్షన్స్ని పోల్చడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే విజయ్ దేవరకొండతో కంపేర్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇవాళ వచ్చిన కలెక్షన్స్ సుమారుగా అప్రాక్సిమేట్గా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో జరిగినాయి కాబట్టి రేట్లు పెంచలేదు కాబట్టి, ప్రత్యేకంగా పెంచుకున్న రేట్లు కాదు కదా, గవర్నమెంట్ పర్మిషన్ అడిగి పెంచుకుంటే ఈ మాత్రం అది ఇంకా ఇబ్బంది పడుతుంది సినిమాకి. అంటే టికెట్ రేట్లు పెంచుతారు అని చెప్పేసి లాస్ట్ టైం కొంచెం టాక్ వచ్చింది కదా సార్? లేదు, ఈ సినిమాకి టికెట్ రేట్ పెంచలేదు కాబట్టి గ్రాస్ పరంగా ఒక 17 కోట్లు సుమారుగా వచ్చిందని చెప్తున్నారు. ఓకే, గ్రాస్ పరంగా 17 కోట్లు వచ్చేటైతే మహా అయితే ఒక 6-7 కోట్లు నెట్ వచ్చి ఉంటుంది. ఇది ఒకతను చెప్పాలంటే మరి విజయ్ దేవరకొండ రికార్డ్స్ పరంగా ఇది పూరని చెప్పాల్సి వస్తుంది, ఆయనకున్న స్టామినా పరంగా చెప్పాలంటే. ఎందుకంటే లైగర్కి మరి 33 కోట్ల క్రాస్ వచ్చింది ఫస్ట్ డే. అసలు ఇంకా లైగర్ మూవీ మనం చూసుకున్నట్లయితే అదే కొంచెం ఫ్లాప్ మూవీ అనేసి చెప్పారు. అది అంటే ఫస్ట్ అది హైప్ వచ్చింది, సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం తర్వాత ఆయన గ్రాఫ్ పెరిగింది. అప్పుడు పెరగడం మళ్ళీ పూరి జగన్నాథ్ చేతిలో పడి లైగర్ చేయటం, లైగర్ మీద బజ్ క్రియేట్ అవ్వటం అనేది అప్పుడు ఆ పరిస్థితుల దృష్ట్యా అది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. కింగ్డమ్ కూడా పాన్ ఇండియా, కానీ అది చూసుకుంటే ఆ సినిమా కలెక్షన్స్లో సగం కూడా లేవని చెప్పాల్సి వస్తుంది ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే. అంటే లైగర్తో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు? మరి లైగర్తో కంపేర్ చేస్తే లైగర్ మీద సినిమానే బెటర్, వేరేట్లు బెటర్. లైగర్తో కంపేర్ చేస్తే సినిమా వేరేట్లు బెటరు, లైగర్తో కంపేర్ చేస్తే కలెక్షన్స్ పరంగా ఇది పూర్ అని చెప్పాలి. కలెక్షన్స్ పరంగా లైగర్ బెటరు, సినిమా పరంగా మరి ఇది బెటర్, టైగర్ అని చెప్పాలి. అది లైగర్, ఇది టైగర్. అదే సార్, ఇది కింగ్డమ్ మూవీ అనేది ఎంత బడ్జెట్లో తీసిన మూవీ సార్? కింగ్డమ్ దాదాపు 130 కోట్లు అయిందంటున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండకి ఇచ్చిన రెమ్యునరేషనే కొంతమంది 30 అంటున్నారు, కొంతమంది 50 కోట్లు అంటున్నారు. కాబట్టి ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషనే ఎక్కువ ఉంది కాబట్టి 130 కోట్లతో తీశారు ఈ సినిమా. అది బడ్జెట్ పరంగా చాలా పెద్ద సినిమా అని చెప్పాల్సి వస్తుంది. అలాగే అంతకుముందు మనకి ఖుషి ఈ సినిమాలు వచ్చినాయి కదా, ఖుషి కానీ ఇవన్నీ ఫ్యామిలీ స్టార్కి అయితే 5.75 crores వచ్చినాయి ఫస్ట్ డే కలెక్షన్స్. మరి అట్లా చూసుకున్నప్పుడు ఇది మరి అంటే గ్రాఫ్ డౌన్ అయింది విజయ్ దేవరకొండకి. అంటే లైగర్తో నుంచి కొంచెం లైగర్ నుంచి అతనికి కొంత గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. కనీసం కింగ్డమ్ నిలబెట్టుకుంటాడేమో అనుకుంటేనేమో మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది సినిమాకి. అంటే కింగ్డమ్ మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు సార్, ఎందుకంటే లైక్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత కానీ టీజర్ చూసిన తర్వాత లైక్ దానికి తోడు ఏంటంటే సార్ అనిరుద్ధ్ రవిచంద్ర గారు కూడా మ్యూజిక్ని ఇచ్చారు. సో కొంచెం హైప్ ఉండే అనిరుద్ధ్ మ్యూజిక్ కావటం సినిమా మీద కొద్దిగా హైప్ క్రియేట్ అయింది. అలాగే అనిరుద్ధ్ కూడా ఈ సినిమా పరంగా మ్యూజిక్ పరంగా ఆయన దీనికి కాదు ఒక విధంగా చెప్పాలి ప్లస్ అయ్యాడని చెప్పాల్సి వస్తుంది. ఏదేమైనా 17 కోట్లు అంటే చాలా పూర్ కలెక్షన్స్. వీరమలతో కంపేర్ చేస్తే మరీ పూర్ అని చెప్పాల్సి వస్తుంది. వీరమలతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే పవర్ స్టార్ స్టామినా వేరు. థియేటర్ల దగ్గర ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు వేసినా ఇక్కడ ఏమవుతుందంటే వీరమలకి ఏమో స్పెషల్ రేట్లు వేశారు కాబట్టి దాని కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డేనే దాదాపు 70 కోట్ల గ్రాసు వీరమలకి వచ్చింది. మరి ఇది చూసుకుంటే కనీసం దాంట్లో ఎన్నో వంతు ఉంటుంది. ఇది 17 కోట్లు అంటే మరి చాలా 20% ఉన్నట్టు లెక్క. అంటే సార్ అంటే వీరమల్లు మూవీకి వచ్చేసి టికెట్ రేట్లు అనేవి పెరిగాయి సార్, అది కూడా పాన్ ఇండియా మూవీనే. బట్ మీరు చెప్పినట్టుగానే నిజంగా వీరమల్లు అండ్ కింగ్డమ్ రెండు కంపేర్ చేయకూడదు. బట్ ఏంటంటే జస్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాము. వీరమల్లుకి టికెట్ రేట్లు పెంచారు కదా సార్, బట్ కింగ్డమ్కి టికెట్ రేట్లు పెంచమని వీళ్ళు అడగలేదా, లేకపోతే వాళ్ళు అడిగినా పెంచలేదంటారా సార్? టికెట్ రేట్ అన్ని సినిమాలకి పెంచరు, పెంచితే ఏమవుతుందంటే వీళ్ళకే లాసు, నిర్మాతలకు లాసు. అది వీరమల్లి విషయంలో కూడా అదే జరిగింది. వీరమల్లికి అసలు పెంచకుండా ఉంటే బెటర్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే అది టాక్ మీద ఎఫెక్ట్ పడిపోద్ది. టికెట్ రేట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే సినిమా బాగుంటే ఓకే, కానీ
సినిమాకి అంత బాగోకుండా పోతే అది నిర్మాతకి లాసు. వీరమల్లి విషయంలో అది వికటించిందని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకి పెంచారనుకో అసలు చాలా ఇదైపోయేది, ఎఫెక్ట్ లాంగ్ రన్లో పడుతుంది అది 1 వీక్లో. ఓకే. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి పెంచకపోవడం అనేది చాలా బెటర్ అయిందని చెప్పుకోవాలి. ఓకే. అలాగే వీరమల్లికి 5 రోజుల కలెక్షన్ చూసుకుంటే 70 కోట్లు 80 కోట్లు దగ్గరగా 80 కోట్లు గ్రాస్ వచ్చింది. వీరమల్లికి 5 రోజుల కలెక్షన్ పరంగా చూసుకుంటే 110 కోట్లు చిల్లర గ్రాస్ అంటున్నారు. అంటే దాదాపు 77 కోట్లు 78 కోట్లు నెట్ వసూలు చేసింది. అది చాలా చెప్పాలంటే చాలా వీక్ అని చెప్పాల్సి వస్తుంది అది. ఓకే. అంటే మనకి వీరమల్లు రిలీజ్ అయిన 1 వీకే ఇది కింగ్డమ్ రిలీజ్ అయింది కదా సార్, అంటే ఆ 1 వీక్ గ్యాప్లో వచ్చిన కలెక్షన్ అదే 5 రోజుల కలెక్షన్ లెక్కేసి చెప్తున్న ఫిగర్ బయటకు వచ్చిన ఫిగరు. ఓకే. ఆ ప్రకారం చూసుకుంటే వీరమల్లు గట్టెక్కాలంటే ఇంకొక 100 కోట్లు కొడితే కానీ వీరమల్లు గట్టెక్కడు. కాబట్టి వీరమల్లికి ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ రికార్డే క్రియేట్ అయింది. మళ్ళీ విజయ్ దేవరకొండకి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన జాక్పాట్ కొట్టుంటే ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ కొట్టుంటే వీరమల్లు కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడేది, వీరమల్లు సినిమా మీద ఎఫెక్ట్ పడేది. మళ్ళీ వీరమల్లు వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సినిమా లేదు కాబట్టి, ఇది కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి ఛాయిస్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దీనికన్నా వీరమల్లు బెటర్ ఏమో అనే భావన కూడా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అంటే సార్ ఒక వీరమల్లు బెటర్ ఏమో అన్న భావన కూడా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అంటే వీరమల్లు చూసిన తర్వాత చాలామంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం లెంతీగానే అనిపించింది అన్నారు. బట్ కింగ్డమ్ మూవీకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ తడబడ్డారు. 2 సినిమాలకి అలానే ఉన్నాయి కదా సార్. ఎందుకంటే మళ్ళీ వీరమల్లులో ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు, ఇది ఫస్ట్ హాఫ్ బాగుందన్నారు. వీరమల్లు సెకండ్ హాఫ్ మరీ పూర్గా ఉందన్నారు, ఇది అంత పూర్గా లేదంటున్నారు. అందువల్ల వీరమల్లు మీద కొంచెం బెటర్ సినిమానే అవుతుంది. బెటర్ సినిమా అయినా ఎంత వీరమల్లు మీద బెటర్ అనుకునే బదులు ఇప్పుడు అట్లా కాకుండా కొద్దిగా ఇంకా బాగుందనుకో సపోజు కొద్ది సినిమాకి ప్లస్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుందంటే మిక్స్డ్ టాక్ వచ్చేసి ఈ మిక్స్డ్ టాక్ వల్ల చివరికి వచ్చేసరికి రేపు టాక్ మారిపోయే ప్రమాదాలు ఉంటాయి. అవును, మనకి ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఆటోమేటిక్గా టాక్ అనేది మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు సినిమాలు లేవనుకో వీరమల్లికి దీనికి వెళ్ళాలనుకున్నవాడు వీరమల్లికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే. అది కూడా ఉంటుంది. ఎందుకంటే స్టార్డమ్మే. అవునవును. ఈయనగా మరి ఆ స్టార్డమ్ వచ్చేదాన్ని ఈయన కొద్దిగా గతంగా తప్పటడుగు వేసినట్టు అనుకోవాలి. ఎందుకంటే సినిమాలో టైం కలిసి రాలేదని చెప్పాలి. మరి అంత మంచి సినిమాలు చేసి ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిన గ్రాఫ్ అది. అర్జున్ రెడ్డితో అసలు గ్రాఫ్ అనేది చాలా అమాంతంగా వెళ్ళిపోయింది. అవి అర్జున్ రెడ్డి, గీతా గోవిందం అలా వరుస పెట్టి చూసినప్పుడు ఆ మధ్యన లైగర్ తర్వాత వచ్చిన ఖుషి పర్లేదనిపించింది, కొంత పర్లేదనిపించింది. తర్వాత ఫ్యామిలీ స్టార్ వచ్చింది, అది కూడా అంత లేదు. దాంతో ఇప్పుడు ఏమైందంటే కింగ్డమ్ మీదే హోప్స్ పెట్టుకున్నాడు ఆయన. ఓకే సార్, కింగ్డమ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే.